పోయినాడు ఈయన. హలో నాగక్కో, ఏం నీ మొగుడు కోసం వెతుకుతా ఉన్నావా? అవునా, ఇప్పుడే వస్తానని ఇంట్లో నుంచి బయటకు వచ్చి గంట అయింది, అన్నం కూడా తినలేదు, ఎట పోయినాడో. అవునా, ఒకసారి అట్ట చూడు అట్ట. ఆ? ఏం బా ఇంటి బయట తిరుగుతున్నావు, ఇంట్లో పోకూడదా? పోయేసి రాబోయాడు, కూర్చుంటా. వసే నువ్వు తప్పుగా అర్థం చేసుకోబాకే. ఈ ఇంట్లో లైట్ పని చేయలేదంట, సంగ పిలిస్తే వచ్చిన. గంట నుంచి లైన్ బిగిస్తానే ఉండవా? లైట్ ఎలగలా ఇంకా. వసే నువ్వు సింగిల్ మీనింగ్ లో మాట్లాడుతున్నావు, డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నావు, నాకేమీ అర్థం కాలేదే. నిన్ను పిలిచిన చెంగమ్మ కూతురు సుబ్బమ్మ మన పక్కింట్లో నుంచి ఆ పక్కింట్లో పోయింది. నన్ను లైట్ బిగించమని చెప్పి అటు వెళ్ళిపోతారా? గంట నుంచి లైట్ బిగిద్దామని ఏంట్రా ఇది? ఎక్కడెక్కడ లైట్లు బిగిస్తా ఉంటావో నాకు అన్ని తెలుస్తాయిలే. బాలాజీ, ప్రియా వాళ్ళ ఇంట్లో లైట్ వెలగడం లేదంట, ఇప్పుడే బిగించినావంటే మళ్ళీ రమ్మంటా ఉన్నది. ఏమన్నా కుర్చీ మీ ఇంటికా నుంచి ఎడేసుకున్నావా? ఈ కుర్చీ రాయుడు నిజాలు చెప్పేదానికే ఉంటాడమ్మా, దానికోసం ఎంత దూరం అయినా కుర్చీ వేసుకొచ్చి కూర్చుంటాడు. అయ్యో మావా, కుర్చీ రాయుడా, నీకేం పాపం చేయనా? నా కాపురం కింద కుర్చీ వేయడావా? చెల్లెమ్మ, బల్బు వెలిగించేటప్పుడు మరింత కాంతి కోసం నీ పట్టు చీరలు, నీ నగలు అన్ని వస్తా ఉన్నాయి. ఏంటి నువ్వా? ఎవరికో అనాథలకి ఇయ్యాలని తెచ్చినావు కదా ఆ పట్టు చీర. అమ్మా నిన్న ఒక చైన్ తెచ్చినట్టు గుర్తు. అవునా, చైన్ ఏం చేసినావు? చైను పద ఇంటికి పద. ఈ కుర్చీ రాయి నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, అన్ని నిజాలే చెప్తాను. నమస్కారమ్మా. కుర్చీ రాయిడా, నీ కథ మళ్ళీ వచ్చి చెప్తా.